ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక్కసారి ఈ తేడా గమనించమని కోరుతున్నాను. 9 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రేకుల షెడ్డు లాంటి ఒక భవనాన్ని కట్టి దానికి ప్రజా దర్బార్ అని పేరు పెడితే, ఆ భవనాన్ని కూల్చితే నానాయాగి చేసిన పచ్చ బ్యాచ్ అండ్ పచ్చమంద ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చే లోపే 42 భవనాల్ని విజయవాడ నడిబొడ్డులో కూలుస్తుంటే నోరు తెరిచి మాట్లాడదు వాళ్ళకి కనపడదు. అలాగే 350 కోట్లతో ఉన్న టూరిజం బిల్డింగ్స్‌ని కూల్చి కొత్త భవనాలు కడితే జగన్ ప్యాలెస్ అని నానాయాగి చేసిన ఆ పచ్చమందకు పులివెందులలో అంతకు రెట్టింపు డబ్బుతో సర్వాంగ సుందరంగా కట్టిన మెడికల్ కాలేజ్ మాత్రం కనిపించదు. అసలక్కడ మెడికల్ కాలేజ్ లేదు. మాకు సీట్లు వద్దు అని చెప్తారు. ఇప్పటంలో గవర్నమెంట్ స్థలంలో ప్రహరీ గోడలు కట్టారని 3, 4 సార్లు నోటీసులు ఇచ్చి తరువాత కూల్చితే పవన్ కళ్యాణ్ వచ్చి మట్టి కొట్టుకుపోతారు అని మాట్లాడిన వ్యక్తికి భవానీపురంలో కూల్చిన ఇళ్ల గురించి అసలు ఎవరూ చెప్పరు, వారికి తెలియదు. చూశారండి ఈ తేడాను మీరు గమనిస్తున్నారా? తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోయారు, సింహాచలంలో తొక్కిసలాటలో చనిపోయారు. వాటి గురించి మాట మాత్రమైనా నోరు తెరిచి మాట్లాడరు. అసలు అయోధ్యకు పంపిన లడ్డూలో కల్తీ ఉందని చెప్పేసి లేని ప్రాపగాండాను మొదలు పెడతారు. ఒక్కసారి తేడా గమనించండి. ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీరే గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఏవి అసత్యాలు కాదండి. మీకందరికీ తెలిసిన విషయాలే నేను చెప్తున్నాను. తేడాను గమనించండి.